హాయ్ అండి, నేను మీ సఫియా. మన ఛానల్ ఏంటో తెలుసు కదా, ఏఆర్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు నేను ఏం స్పెషల్ చేయబోతున్నానో తెలుసా మీకు? ఈరోజు నేను ఒక వెరైటీ స్పెషల్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గ్రిల్ చికెన్ మసాలా ఫ్రై. చికెన్ తినడం వలన మనకు జరిగే ఎన్నో లాభాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చికెన్ తినడం వలన శరీరంలోని కండరాలు దృఢంగా తయారవుతాయి మరియు కండరాల శక్తిని కోల్పోకుండా తోడ్పడుతుంది. తాజా చికెన్ తినడం వలన ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ నిల్వ ఉంటాయి. జలుబు, ముక్కు దిబ్బడతో బాధపడేవారు ఫ్రెష్గా చికెన్ తెచ్చుకొని మసాలాలు వేసి పులుసు పెట్టుకొని తినడం వలన చాలా మంచి ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే గ్రిల్ చికెన్ లాంటివి తినడం వలన మన బాడీలో ఉన్న పెయిన్స్ లాంటివి తగ్గించడానికి చాలా సహాయపడుతుంది. చికెన్లో 20+ గ్రామ్స్ ప్రోటీన్స్ నిల్వ ఉండడం వలన రకరకాల న్యూట్రియంట్స్ లభిస్తాయి. ముఖ్యంగా ఫ్యాట్ కంటెంట్ 12 గ్రాములు లభిస్తుంది. అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా లభిస్తాయి చికెన్ తినడం వలన. అలాగే శరీరానికి సంబంధించిన కాపర్, సెలీనియం, ఐరన్, మాంగనీస్, జింక్, కాపర్ లాంటివి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. అలానే రకరకాల విటమిన్స్ లభిస్తాయి. ఇంకా చికెన్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. చికెన్ తినేటప్పుడు స్కిన్లెస్ చికెన్ తినడం చాలా మంచిది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా ఈ చికెన్ తినడం చాలా మంచిది. ఎందుకంటే చికెన్ చాలా తేలికగా డైజెషన్ అవుతుంది కాబట్టి. ఒకవేళ పేషెంట్స్కి గుండె జబ్బులు కానీ డయాబెటీస్ లాంటివి ఉన్నప్పుడు ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, టమాటాలు, ఇంకా ఆకుకూరలు, వెజిటేబుల్స్తో కాంబినేషన్లో వండుకొని తినడం చాలా మంచిది. ఎందుకంటే పేషెంట్స్ కాబట్టి ప్యూర్ ఓన్లీ చికెన్ తినడం ఆరోగ్యానికి పేషెంట్స్కి చాలా మంచిది కాదు. అందుకోసమే ఇలా కాంబినేషన్లో వండుకొని తినడం చాలా మంచిది. చూసారు కదా అండి, చికెన్ తినడం వలన లాభాలు నష్టాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ మసాలా ఫ్రై ఎలా చేసుకోవడమో చూద్దాం. వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకొని తినండి. చీటికి మాటికి రెస్టారెంట్కి వెళ్ళి తినడం, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడము అంత మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో రెస్టారెంట్కి వెళ్ళి తినడం, పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు వెళ్ళి తినడం మాత్రం అస్సలు మంచిది కాదు. అందుకోసమే మనం ఇంట్లోనే ఏదైనా మంచిదే, ఏ ఫుడ్ అయినా మంచిదే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం, తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. చికెన్ మసాలా పౌడర్, తందూరి చికెన్ మసాలా, సోయా సాస్, వెనిగర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ మిర్చి, పసుపు, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, టమాటాలు, పుదీనా, లెమన్, ఫుడ్ కలర్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మిరియాలు, దాల్చిన చెక్క,
ఇలాచి, లవంగం, ఎల్లిపాయలు. ముందుగా మనం చికెన్ నీట్గా కడిగి పెట్టుకోవాలి. చూడండి, నేనైతే 1.5 kg తీసుకున్నాను చికెన్. చాలా పెద్ద సైజులో తీసుకున్నాను, ఎందుకంటే గ్రిల్ చికెన్ కాబట్టి. చాలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. చికెన్ పైన ఉన్న చిన్న చిన్న లేయర్ లాంటి స్కిన్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి. స్కిన్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మనం కావలసినంత మసాలాలు కలుపుకొని పెట్టుకుందాం. ఫస్ట్ నేనైతే సాల్ట్ వేస్తున్నాను, తర్వాత రెడ్ మిర్చి, పసుపు, కార్న్ ఫ్లోర్ కొంచెం వేసుకోవాలి గ్రిల్ కావడానికి. తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత తందూరి మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ తందూరి పౌడర్ వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది చికెన్కి. తందూరి చికెన్లో స్మెల్ లేకపోతే బాగుండదు, కాబట్టి తందూరి చికెన్ మసాలా పౌడర్ ఇంపార్టెంట్. తర్వాత వెనిగర్ వేసుకుందాం. తర్వాత సోయా సాస్ వేసుకోవాలి. ఈ వెనిగర్, సోయా సాస్ వేసుకోవడం వల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కావలసినంత. నిదానంగా కలపాలి ఫ్రెండ్స్. నిదానంగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ కాకపోయినా 1 అవర్ అయినా సరిపోతుంది. అంటే ఎంతసేపు పక్కన కలిపి పెట్టుకుంటే అంత బాగుంటుంది. చికెన్ పీసెస్కి మసాలా బాగా పడుతుంది. అందుకోసమే 1/2 అవర్ పైననే కలిపి పెట్టుకోవాలి, కానీ తక్కువ టైం తీసుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, అంత పెద్ద పీసెస్కి 1 అవర్ 1.5 అవర్ అయినా ఓకే ఫ్రెండ్స్. పక్కన కలిపి పెట్టుకోవాలి, నిదానంగా కలపాలి, లేకపోతే చేతులకు పీసెస్ బోన్స్ ఉంటాయి కదా, గుచ్చుకునే ప్రమాదం ఉంది. చూడండి, కలిపి పెట్టుకున్నాం మనం. తర్వాత కలిపి పెట్టుకుందాం. తర్వాత మనం ఇప్పుడు టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని, తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేయాలి. తర్వాత ఆనియన్ కూడా కట్ చేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి. మంచిగా చిక్కగా సూప్ లాగా అవుతుంది ఇప్పుడు గ్రైండ్ పట్టుకోవడం వలన. చూడండి ఫ్రెండ్స్, మంచిగా జ్యూసీలా అయింది పేస్ట్. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ కలిపిన తర్వాత మసాలాలన్నీ కలిపి పెట్టిన చికెన్ పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్రిల్ చికెన్ లా. ఇప్పుడు మనం గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. కావలసినంత అంటే బాగా వేసుకోవద్దు, కొంచెం కొంచెమే వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, పీసెస్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ పీసెస్కి బాగా టేస్ట్ ఉంటుంది, మసాలా బాగా పడుతుంది. గ్యాస్ తక్కువలో పెట్టుకోవాలి, బాగా పెట్టుకోవద్దు. గ్యాస్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది, కానీ చికెన్ పీసెస్ లోపల పచ్చిగా ఉంటుంది. చూడండి,
బ్రౌన్ కలర్ వచ్చాయి పీసెస్. నిదానంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగొచ్చింది, సూపర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చికెన్ పీసెస్ని చూస్తూ ఉంటే చాలా బాగా స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. చూడండి ఎంత నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీసి వేరే బౌల్లో వేసుకోవాలి. చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంది, నాకైతే వావ్ అనిపిస్తుంది. చికెన్ పీసెస్ ఫ్రై అయ్యాయి కదా, వేరే బౌల్లో తీసి పెట్టుకొని ఇప్పుడు మనము మిగిలిన ఆయిల్లోనే అదే బౌల్లో మనము ఈ పీసెస్ని ఫ్రై చేసుకున్న పీసెస్ని అదే ఆయిల్లో చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఎల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇంతకుముందు మనం జ్యూసీలా చేసుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి, వాటిని ఆ మసాలాను ఈ ఆయిల్లో వేసుకొని నిదానంగా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి, రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు చాలా మసాలా బాగా స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలానే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మీరు చిన్న చిన్న పీసెస్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికి ఇష్టం వాళ్ళు, ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో కూడా చికెన్ ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 2 minutes తర్వాత కలుపుకోవాలి పీసెస్ని, ఎందుకంటే మసాలా పట్టాలి కదా పీసెస్కి. ఒక 5-10 minutes అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టమాటా, మిర్చి, కారం అన్నీ పట్టిన తర్వాత చికెన్ పీసెస్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వావ్ అనిపించేలా ఉంది. నేను మాత్రం పైన కాజు వేసుకున్నాను, కాజు డెకరేషన్ మోడల్గా వేసుకున్నాను. చూడండి చాలా బాగుంది. ఇప్పుడైతే నేను చపాతీ చేసుకున్న ఆ పీసెస్కి కాంబినేషన్లో బాగుంటుందని చపాతీ చేసుకొని ఇప్పుడు చపాతీలో తినబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగొచ్చింది చికెన్ పీసెస్, అబ్బా అనిపిస్తుంది. చాలా స్పైసీగా వచ్చింది, జ్యూసీలా ఉంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ఇలానే చేసుకొని తినండి. రియల్లీ చెప్తున్నా కదా, మనం రెస్టారెంట్కి వెళ్ళి తిన్న దానికంటే మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వావ్ చూడండి, వావ్ 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 ఎంత బాగుంది. నాకైతే ఆకలి ఉంది, ఇగో నేను తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇలానే ఇంట్లోనే చేసుకొని తినండి. ఇంట్లో హస్బెండ్ కానీ పిల్లలకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తినిపిస్తే చాలా బాగుంది అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ కోసం మనము వీక్లీ వన్స్ అయినా రెస్టారెంట్కి వెళ్తాం కదా, అవసరం లేదు, ఇంట్లోనే చేసుకొని తినండి.